6 రోజులు జైల్లో వచ్చినటువంటి చంద్రబాబు మళ్ళీ అవ్వలేదా? ప్లస్ జైల్లో ఉండటం సానుభూతి అయింది. అంతే కదా, జైల్లో ఉండటం అంటే హీరోయిజం అయింది. రవీంద్ర జైలుకి వెళ్ళాడు, ఇవాళ రోజున గెలిచాడు. ఆయన పేరేంటి, రఘురామకృష్ణరాజు జైలుకి వెళ్ళాడు, గెలిచాడు. అచ్చెన్నాయుడు జైలుకి వెళ్ళాడు, గెలిచాడు. బాబు గారు జైలుకి వెళ్ళాడు, గెలిచాడు. అంటే జైలుకి వెళ్ళి వస్తే గెలవడం అనే కాన్సెప్ట్ వచ్చి అంతే. ఇప్పుడు జైలుకి వెళ్ళడం అనేటటువంటిది తప్పు. ఒక రకంగా జైలుకి పంపకూడదేమో, ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోతారని అధికారాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా రెడీ అవుతారు. ఏముంది కానీ ప్రతీకారం ఇక్కడ అంటే వీళ్ళ హయాంలో ఉన్నప్పుడు వీళ్ళ అధికారంలో ఉండి వీళ్ళని హింసించారు, దూషించారు, తిట్టారు, ఏదో చేశారు. ఆ ప్రతీకారం తీర్చుకోవాలి. బేసిక్ ఒక కాన్సెప్ట్ అండి. తిట్టారు, ఇప్పుడు వీళ్ళు తిడుతున్నారు కదా. కాకపోతే అప్పుడు తిట్టినటువంటి వాటిని గుర్తుపెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రతీకారం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు తిట్టిన వాళ్ళని రేపొద్దున మళ్ళీ వీళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారు. ఏముంది అందులో? బేసిక్ ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రజెంట్ ఏమి రాజకీయం నడవట్లా, రాచరికం నడుస్తోంది. ఒక రాజుగారు పోయారు, రెండో రాజుగారు వచ్చారు. రాజుగారు వచ్చినప్పుడు ఆ చతురంగ బలాలు ఆయన వాళ్ళు వచ్చి పాత వాళ్ళందరినీ తీసుకెళ్లి జైళ్ళలో పడేస్తారు. అలాగే లొంగిపోమ్మంటారు, లొంగిపోయినోడికి అభయం ఇస్తారు, బానిసత్వం చేయాలి. లొంగిపోయిన వాళ్ళు ఈ గెలిచిన వాళ్ళకి బానిసత్వం చేయాలి, లేదంటే దేశం విడిచి పారిపోవాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అదే. జగన్ అనేటువంటి రాజు పరిపాలించాడు, ఆయన హయాంలో ఉన్నటువంటి వాళ్ళని వేధించారు ప్రతిపక్షాలని. ఇవాళ